హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటల కర్రీస్. ఈరోజు సూపర్ టేస్టీగా నేను చికెన్ తెప్పించుకున్నాను. ఈ చికెన్తో నేను ఎలాంటి వెరైటీ కూర వండుతున్నానో చూడండి. నేను ముక్కలని నీటుగా పరిశుభ్రంగా చూసుకుంటున్నాను. దాని మీద ఏదైనా డస్ట్ లాగా ఏదైనా ఉంటే నీట్గా తీసేసి ఒక్కొక్క ముక్క దేవులాడుకు నేను నీట్గా తీసేసాను. చూడండి, నేను 1 స్పూన్ నిండా జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండు కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు అన్నీ వేసుకుని సూపర్గా నేను మసాలా పట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను మసాలా పట్టేశాను. కడాయిలో వచ్చి నేను తగినంత నూనె వేసుకుంటున్నాను. నూనె కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. సూపర్గా నేను మంచిగా మరగబెట్టుకుంటున్నాను. లైట్గా హై మీద లో మీద పెట్టుకుని నూనె మంచిగా మరగబెట్టుకున్నాను. చూడండి, తగినంత నేను ఉల్లిపాయలు తీసుకుని మంచిగా చేత్తో నలిపేసి నేను వేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా గ్రేవీ బాగుంటుంది. తొందరగా ఉల్లిపాయ ముక్కలని మంచిగా మగ్గిపోతాయి. తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకున్నాను. చూడండి, నేను కారం పసుపు అన్నీ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకుంటున్నాను. హై మీద లో మీద పెట్టుకుని తగినంత మాత్రం రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. చూడండి, నూనె ఎంత పైకి వచ్చినట్టుగా కుతకుతలాడినట్టుగా నేను ఉల్లిపాయలు అన్నీ వేసుకుని మంచిగా మగ్గించుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టిన మసాలా కూడా వేసుకుంటున్నాను. మసాలా అంతా సూపర్గా మంచిగా కలబెట్టేసి నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఒక 4 టమాటాలు తీసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసుకుని చేత్తో మంచిగా గ్రేవీ లాగా నేను చేసుకుని వేసుకున్నాను. చూడండి, చేత్తో మేము మంచిగా నలిపేసి వేసుకుంటే గ్రేవీ లాగా ఉండి కూర కూడా చాలా కమ్మగా టేస్ట్ ఉంటుంది. మేము కట్ చేసుకున్నాక డైరెక్ట్గా వేసుకుంటే బాగుండదు కూర, మన గ్రేవీ కూడా రాదు. చూడండి, చికెన్ మంచిగా వాష్ చేసుకుని నేను జన్ని బుట్టలు పెట్టుకున్నాను కదా, నీసు వాటర్ అంతా పోయేదాకా పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మాత్రం వేసుకుంటున్నాను. చూడండి, నేను వండిన ఈ టమాటా చికెన్ కూర మాత్రం ఫ్రెండ్ అసలు మనకి ఏరే కూర ఏరే పచ్చడి కూడా అవసరం ఉండదు. దీంట్లోనే గ్రేవీ మంచిగా చిక్కంగా పుల్లగా కారం గ్రేవీ మాత్రం సూపర్గా వచ్చింది. మనకు మంచిగా అన్నంలో రైస్లో కలుపుకొని తినడానికి భలే బాగుంటుంది. చూడండి, ముక్క మాత్రం మంచిగా కుతకుతలాడినట్టుగా సూపర్గా ఉడకబెట్టుకుంటున్నాను నేను. మసాలా అంతా మంచిగా ముక్కకి పట్టాలా, అప్పుడు మనకి టేస్ట్ వచ్చింది. నేను టేస్ట్ చూశాను, దాంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంది. అందుకోసం నేను రాళ్ళు ఉప్పు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, నేను కడాయిలో ఎందుకు వండుతున్నానంటే ఒక్కొక్క కూర ఒక్కొక్క స్టైల్గా వండుతాను ఫ్రెండ్స్ నేను. చూడండి, కొంచెం నేను వాటర్ వేసుకున్నాను. చికెన్ ఉడకటానికి మనకి గ్రేవీ కోసం కూడా నేను వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకుంటే మరీ పల్సంగా టేస్ట్ ఉండదు. అందుకోసం చిక్కంగా ఒక రకంగా మైల్డ్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది రైస్లో. ఇదే కూర మేము చపాతీలు కూడా తినవచ్చు, పల్సటి దోశలు కూడా తినవచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, నేను తగినంత కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నాను. మంచిగా కలబెట్టేస్తున్నాను. ముక్క మసాలా అంతా పట్టాల, మన గ్రేవీ కూడా పైకి వచ్చినట్టుగా ముక్కలు లోపల దిగినట్టుగా ఉండాలి. అప్పుడు మనకి కూరలో గ్రేవీ ఉన్నట్టుగా, ముక్కలు పైకి తేలితే గ్రేవీ తక్కువ అయిపోయినట్టుగా ఇది. అందుకోసం నేను చూసుకుంటున్నాను. చూడండి, గ్రేవీ ఎంత చిక్కంగా ఎంత సూపర్గా వచ్చిందో. ఫ్రెండ్, చూసేవాళ్ళు తప్పకుండా మీ వంటల కర్రీ ఛానల్కి లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుంది. సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటల కర్రీస్కి తప్పకుండా చేయండి. చూడండి, మళ్ళీ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్ ఫైనల్లో. అసలు ఎంత గుమగుమలాడిపోతుందో మా వంటగది అంతా భలే కమ్మటి వాసన వస్తుంది. సూపర్ టేస్టీగా నేను టమాటా చికెన్ కూర రెడీ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఒక ప్లేట్లో నేను రైస్ వేసుకున్నాను. నేను వండిన కూర ఎలా ఉందో మీకు రైస్ వేసి చూపిస్తే మీకు క్లారిటీ తెలిసిద్దని నేను ఒక ప్లేట్లో రైస్ వేసుకున్నాను. ఇప్పుడు టమాటా చికెన్ కూర పులుసు వేసుకుంటున్నాను, ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి, ఇది రైస్లో కలుపుకొని తినడానికి ఎంత గ్రేవీగా చిక్కంగా ఎలా ఉందో చూడండి.